మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికులకు సంబంధించిన జేఏసీ ఆధ్వర్యంలో మహా గర్జన సభ జరుగుతుంది. ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేతన్న గర్జన ఈ కార్యక్రమానికి చేసిన వీరన్న గారికి, యూసుఫ్ గారికి, రమేష్ అన్న గారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, జేఎస్ కమిటీ అధ్యక్షుల వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా తోటి ఆసాంలు కార్మికులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ నేతన్న గర్జనను ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే గత 3-4 నెలల సంది ఉపాధి లేక రోడ్డున పడి ఆసాంలు కార్మికులు రకరకాల నిరసనలతో గవర్నమెంట్కి ఎన్నో విధాలుగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ గెలవడం జరిగింది. ఎవరైనా కానీ చేస్తాం చూస్తాం అంటారు, కానీ దీన్ని పట్టుబట్టి మరి చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు. కాబట్టి మేము జేఏసీగా ఏర్పడి సిరిసిల్ల మొత్తం అన్ని సంఘాలు జేఏసీ ఏర్పడి మొన్న పాదయాత్ర చేసుకున్నాము. అలాగే ఇవాళ నేతన్న గర్జన అనేది కార్యక్రమం మొదలుపెట్టుకున్నాము. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద స్పందన వచ్చినందుకు గవర్నమెంట్ కూడా స్పందించి తొందరగా మన సమస్యను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కార్మికులకు కానీ ఆసాంలకు కానీ ఉపాధి కావాలి. అలాగే ఒకటి యారన్ బ్యాంకు ఇక్కడ సిరిసిల్ల కాడ ఏర్పాటు చేస్తే దాని మీద మా ఆసాంలు ఇన్ని రోజులు బట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేదు. ఈ సందర్భంగా యారన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే మా కాళ్ళ మీద మేము నిలబడి, మా ఆసాంలము మేము ఏదో రకంగా నిలబడి మేము ప్రయత్నాలు చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఉన్న యజమానులు మమ్మల్ని కడుపులో పెట్టుకుని చదువుకుంటుర్రు. వాళ్ళు వీడికి 3-4 నెలల సంది బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు అయితే రాకపోయే వారికి వాళ్ళు చేసే ప్రయత్నం అంటూ 100% వాళ్ళు చేసిర్రు. ఇక ముందు సుధా చేద్దామని అనుకుంటే వాళ్ళకు మీటర్కు రూపాయి నష్టం వాటిల్తుంది కాబట్టి వాళ్ళు చేయలేని పరిస్థితి వచ్చింది. కనీసానికి వాళ్ళు చేద్దామంటే ఇప్పుడు మళ్ళా వ్యాపారం చేద్దామంటే సుధా బిల్లు పైసలు లేకుండా అయిపోయినాయి. వాళ్ళే పైసలన్నీ గవర్నమెంట్ దగ్గర ఆగిపోయినాయి. కాబట్టి ఆ పైసలు బిల్లులు సుధా విడుదల చేస్తే ఇక్కడ ఉన్న యజమానులన్నా మాకు ఉపాధి కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. పని మాకు దొరుకుతుంది కాబట్టి ఈ సందర్భంగా బతుకమ్మ చీరల ఆర్డర్ కంపల్సరీ కావాలని చెప్పి మేము కరాఖండిగా చెప్తున్నాము. ఈ సంవత్సరం ఇచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం ఏ రకంగా మేము మా ఇక్కడ యజమానులు కానీ వేరే ఏదైనా కార్యక్రమం వేరే దానిలో చేయాలి. అలాగే యారన్ టెన్షన్ యారన్ సబ్సిడీతో నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే కరెంటు సమస్య, ఆసాంలకు కరెంటు సమస్య అంటే ఇప్పుడు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఏదైనా సొల్యూషన్ ఏర్పడి చేసి ఈ సమస్యను అధిగమించే రకంగా ప్రయత్నం చేయాలి గవర్నమెంట్. ఇవాళ ఒక్కొక్కరికి 14 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల దాకా కరెంటు బకాయిలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ మాఫీ చేసి అదే విధంగా సబ్సిడీ కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆసాములు అందరూ ఎవరు కానీ అధైర్యపడద్దు. ఇవాళ సిరిపురం లక్ష్మీనారాయణ అనే గుండె చప్పుడు ఆగిపోయింది. మా బాధలు చెప్పలేనివి. కాకపోతే ఆసాములు అందరూ కార్మికులకు ధైర్యంగా ఉండండి. మీ కొరకు మేము జేఏసీగా ఏర్పడి ఈ సమస్యను పరిష్కరించడానికి మేము 100% ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఏ కార్మికుడు కానీ ఏ ఆసామి కానీ మీరు మాత్రం అధైర్యపడద్దు, ధైర్యంగా ముందుకుండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ మాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాజరైనటువంటి నేతన్నలందరికీ లాల్ సలాం. అలాగే నేతన్నల గర్జనకు స్వాగతం, సుస్వాగతం. మనం చేస్తున్నటువంటి పోరాటం చాలా ముఖ్యమైనటువంటి పోరాటం. మరి ఈనాడు పోరాటాలు చేయకుండా ఎక్కడా ఏ సమస్య పరిష్కారం కావటం లేదు. ముఖ్యంగా ఈ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏంటి, మన డిమాండ్స్ ఏంటి, అసలు డిమాండ్స్ మనం పెట్టింది గవర్నమెంట్ ముందు. ఇవాళ మనం బతుకమ్మ చీరలు కానీ ఇంకా మిగతా బకాయిలు కానీ 276 కోట్ల రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో మా కష్టాన్ని మాకు ఇవ్వమని అడగడం డిమాండా అని అడుగుతా ఉందా గవర్నమెంట్ ని. మనం చేసినటువంటి కష్టం మనకి ఇవ్వమని చెప్తున్నాం. నీ డబ్బులు ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలి.
గవర్నమెంటే ప్రజలకు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్స్టైల్ రంగాన్ని మొత్తం ఈ పరిశ్రమని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని గతంలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పొందుపరిచినటువంటి అంశాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాం. మీరు వినకపోతే ఇవాళ మేము రాజకీయంగా ఇక్కడ మాట్లాడడానికి రాలా, ఓట్లు మాకేయండి అని చెప్పి అడగడానికి రాలా. కేవలం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాన్ని, వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయమని అడగడానికి మాత్రమే వచ్చాం. గతంలో మీరు చూశారు, గతంలో ఉన్న ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులు 18 నెలలు సమ్మె చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం చేయాల. గ్రామ పంచాయతీ కార్మికులు 34 రోజులు సమ్మె చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం చేయాల. మధ్యాహ్న భోజన కార్మికులకి పెండింగ్ బిల్లులు ఉంటే అవి చెల్లించాలా. మరి అప్పుడు ఉన్నటువంటి కనీస వేతనాల పద్ధతి కిందకు వచ్చే 1,07,00,000 మంది కార్మికుల వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ పెంచాలా. ఈ కోపాన్ని గుర్తు పెట్టుకొని మనసులో పెట్టుకొని గత ఎన్నికల్లో కార్మిక వర్గం గతంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపించింది. మళ్ళీ వాళ్ళు మీరు ఏదో అనుకుంటున్నారు, మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మీకు కూడా అదే గది పడుతుంది అని చెప్పి వాళ్ళ ఈ సభ ద్వారా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, గతంలో సబ్సిడీ ఉన్నటువంటి సబ్సిడీ ఎందుకైతే ఇస్తావు? దానికి కారణం ఏంటి? ఎవడో కోర్టుకెళ్ళాడంట, కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చాడంట. మరి దానికి గవర్నమెంట్ గా మీరు చేసినటువంటి పని ఏంటి? మీరు కోర్టులో ఎదుర్కొన్నారా? ఆల్రెడీ జీవో ఉన్నాయి, జీవోని ఎందుకు అమలు చేయట్లేదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం అడుగుతా ఉన్నాం. గతంలో దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి గవర్నమెంట్ కి మేము మా నాయకుడుగా ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య మీద ప్రభుత్వానికి లెటర్ రాయమని ముఖ్యమంత్రి గారికి 3 లెటర్లు రాయించడం జరిగింది. దాని మీద ఇప్పుడు స్పందన లేదు, ఎలాంటి స్పందన లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? ఎన్నికల్లో 14 పార్లమెంట్ సీట్లు గెలవాలని చెప్పి ఆరాటంలో ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు తీసుకుంటున్నటువంటి కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే మరి నీ రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉండి మాకేం లాభం అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మా సమస్యలు పరిష్కారం చేయండి, మాకు సబ్సిడీ ఇవ్వండి, మాకు ఇచ్చేటటువంటి యాన్ మీద కానీ రంగుల మీద కానీ మొత్తం 50% సబ్సిడీ గతంలో ఏదైతే ఇస్తా ఉన్నారో దాన్ని కొనసాగించండి, నాణ్యమైనటువంటి వస్తువులను ఇవ్వండి. ఇవాళ బతుకమ్మ చీరలు మేము ఆర్డర్ ఇయ్యం. ఎందుకు ఇవ్వ ఆర్డర్ అంటే బతుకమ్మ చీరలు కాబట్టి గత ప్రభుత్వం పేరు పెట్టిందని చెప్పి నువ్వు ఆర్డర్ ఇవ్వవా? నీకు ఇష్టమైన పేరు పెట్టుకో, కానీ ఆ చీరలు మాత్రం మాకు ఆర్డర్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటటువంటి ముచ్చటే లేదు. ప్రభుత్వం ఈ కార్మికులు ఈ లూముల ద్వారా తయారు చేసినటువంటి మొత్తం ప్రొడక్షన్ ని మీరే కొనాలా, కొని ఈ పరిశ్రమను కాపాడాలా, ఈ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలా. మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి జాగాలో మా ఉద్యోగాలు మేమే సంపాదించుకొని మేము బతుకుతా ఉంటే కనీస సహాయం అంటే మా పన్నుల ద్వారా మీ దగ్గరకు వస్తున్నటువంటి కోట్లలో నుంచి మొత్తం మాకు ఇవ్వని అడగట్లేదే. ఏదో ఒక 1% 2% ఇవ్వండి అని అడుగుతున్నాం. దానికి తప్ప మా డబ్బులే కదా అవి. ఆ డబ్బుల్ని వీళ్ళకి ఎందుకు ఇవ్వదు? వీళ్ళ మీద ఎందుకు ఖర్చు పెట్టదు? ఈ పరిశ్రమను ఎందుకు కాపాడరు? జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అనేటటువంటి అంశాన్ని నేను మరొకసారి గవర్నమెంట్ ని హెచ్చరిస్తా ఉన్నా. పోరాటం చేస్తాం. ఇవాళ జేఏసీ ఏర్పడింది. రేపు అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కూర్చోబెడతాం. అన్ని కార్మిక సంఘాల్లో ఈ సమస్యని చర్చిస్తాం. అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి మీ ఫలితం పడతామని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నా. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే మా కడుపు కాలుస్తా ఉంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ కింద నువ్వు ఏం చేస్తే చూస్తూ ఊకోవాలా? ఏం అవసరం లేదు. మాకు అన్నం పెట్టిన వాడే మాకు ఫండు, మా యొక్క సమస్యను పరిష్కారం చేసిన వాడే మాకు ఫండు. సమస్య పరిష్కారం చేయకపోతే మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము కార్మిక వర్గంగా కలిసి ఉంటాం, ఐక్యంగా ఉంటాం. మా సమస్యలను మేము పరిష్కారం చేసుకుంటాం. ఇక్కడ ఈ సమస్య దాదాపుగా ఒక 3 సంబంధం ఉంది. యజమానులు, ఆసాములు, కార్మికులు, ఈ 3కి సంబంధించినటువంటి సమస్య ఇది. ఈ సమస్య కోసం
చాలా మంచి విషయం అందరూ కలిసి పోరాడుతూ ఉన్నాం. కానీ కార్మికులకు మాత్రం వాళ్ళ దగ్గర న్యాయపేసం ఉండదు, తినడానికి కూడా తిండి ఉండదు. దాంతోనే ఆ తిండి బాధలు తట్టుకోలేక పిల్లలకి ఇంత అన్నం పెట్టలేక ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ప్రాణాలు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఆసాముల మీద ఉంది, యజమానుల మీద ఉంది. కనీసం వారానికి ఒక కార్మికుడికి ఒక 1000 రూపాయలైనా మీరు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా ఈ విషయాన్ని దీర్ఘంగా ఆలోచించాలా, ఆలోచించి చర్చించి దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అందరం కలిసి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దాం. అందరం కలిసి ముందుకు సాగుతాం. ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ కార్మికుల ప్రభుత్వాలు కావు. శ్రమజీవులకి చిన్న చిన్న పరిశ్రమల్ని ఎట్లా దెబ్బతీయాలా, కార్పొరేట్ రంగాన్ని ఎట్లా పెంచి పోషించాలా, కోట్ల రూపాయలు వాళ్ళకి ఎట్లా కట్టబెట్టాలా, వాళ్ళు ఎగ్గొట్టినటువంటి లక్షల కోట్ల రూపాయలను ఎట్లా మాఫీ చేయాలా, ఇవే ఆ ప్రభుత్వాలు ఆలోచిస్తా ఉన్నాయంటే ఇవి మన ప్రభుత్వాలు కావు. కాబట్టి మనం పోరాటం చేయాల్సిందే. పోరాడేవాడికే విజయం ఎప్పుడు సాధిస్తుంది, పోరాడేవాడే ఎప్పుడు విజయం పొందుతాడు. కాబట్టి ఇది అనుభవంలో తేలినటువంటి సత్యం. కాబట్టి మనం పోరాటం చేద్దాం, భవిష్యత్తులో ముందుకు కలుద్దాం. ఏఐటీసీ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మీ సమస్యల మీద, మీ పోరాటాల మీద మీకోసం మీతోటి కలిసిమెలిసి మీతోటి భుజం కలిపి మీ జేఏసీలో మేము కూడా భాగస్వామ్యం అయ్యి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మీ పోరాటం ద్వారా ముందుకు కొనసాగండి అని చెప్పి మీ అందరికి పిలుపునిస్తూ మరొకసారి మీ అందరికి నమస్కారాలు పెట్టి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. సంఘీభావంగా వచ్చిన టిఆర్ఎస్సీకే నాయకులు వెంగళ శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడారు. గత 3 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈరోజు మనం అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వానికి నేతన్న సంక్షేమం కోసం కావచ్చు, మరి ఉపాధి కోసం మరి చేస్తున్న పోరాటం పైన ఏమాత్రం ఈరోజు చిత్తశుద్ధి లేదనేటువంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతా ఉంది. మనకు కావాల్సింది ఏమడిగినాం? రాజకీయాలు కాదు, రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనం గర్జన పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు కావాల్సింది పని అడుగుతున్నాం, మనం 10% యారెంట్ సబ్సిడీ అడుగుతున్నాం, పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయమంటున్నాం, నిరంతరం ఉపాధి కల్పించడం రాజు విద్యా మిషన్ కావచ్చు, రంజాన్, క్రిస్మస్, వివిధ సంక్షేమ శాఖల ఆర్డర్లు ఏ విధంగా కంటిన్యూ చేసిందో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసి ఆగినటువంటి పరిస్థితి. ఈ గుండెలకు కారణం ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఈ రోజు నేత కార్మికులు బాధలు చూసి ఇక్కడున్న తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఇక్కడ సమస్యలను ఏ రకంగా చేస్తే పరిష్కరించబడతాయో అనే విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఇప్పుడున్న దానికి కొంత మెరుగ్గా ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చుకుంటూ ఇక్కడ కార్మికులకు ఉపాధి పొందే విధంగా కొన్ని కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. ఇలా వర్కర్లకు ఆర్డర్స్ అనే పదం ఎందుకు ఇంతగా డిమాండ్ ఉన్నది, ఎందుకు అవసరం ఉన్నది అనేది నేను దీని గురించి తెలియజేస్తున్నా. ఇలా రాజీవ్ విద్యా మిషన్ ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్ పిల్లలకు యూనిఫామ్ అది ఇక్కడ నేత కార్మికులతోటి నేయించి ఇస్తే ఇక్కడ నేత కార్మికుల పని దొరుకుతుంది, మరి స్కూల్ పిల్లలకు యూనిఫామ్ వచ్చే విధంగా ఉంటుందనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే దీనికి ఇంకా ఉపాధి పెంచే విధంగా బతుకమ్మ చీరలు మరియు అలాగే క్రిస్మస్ అలాగే రంజాన్ ఆర్డర్స్ వచ్చినాయి. ఈ ఆర్డర్స్ ద్వారా కార్మికునికి ఆసామికి 3 అంచెల వ్యవస్థగా ఉపయోగపడ్డది. ఎలాగంటే ఒక థ్రిఫ్ట్ పథకం, దీని ద్వారా వచ్చే ఆదాయంతో నెల ఎంత పొదుపు చేసుకుంటే కొంత ఆదాయం వస్తుంది. అలాగే దీని మీద నడిపిస్తున్న కూలీ కూడా దీన్ని స్టెబిలైజ్ చేయడానికి ఒక యారన్ సబ్సిడీ అనే కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. దాని ద్వారా ₹44 కూలీ కార్మికుడికి నేరుగా వచ్చే విధంగా ఉన్నది. అలాగే ఒక నేతన బీమా, ఈ రకమైన
కార్మికులకు మరియు ఆసాములకు ప్రయోజనకరంగా ఉండే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని కొనసాగించే విధంగా ఇవాళ ప్రభుత్వ ఆర్డర్లు కావాలని అడుగుతున్నాం. ఇలా ఈ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళకు మనం చెప్తున్నాం, చాలా విషయాలు చర్చల ద్వారా జరుగుతున్నాయి, వింటారు. కానీ ఇక్కడ బకాయిలు ఇవ్వట్లేదు, అలాగే ఆర్డర్స్ ఇవ్వట్లేదు, అలాగే కరెంటు సమస్య కూడా ఈ రకంగా మనం మెడలు చుట్టుకుంటుంది. దీన్ని అధికారులు వస్తారు, సెప్టెంబర్ దాకా బిల్లులు ఇయ్య అంటారు. ఇక మిగతా గ్యాప్ ఏదైతే ఉన్నదో అక్కడ వ్యాపారస్తులు కూడా చాలా మంది తను ఇప్పుడు జరుగుతున్న పాలిస్టర్ వ్యాపారంలో కొంత నష్టాన్ని కూడా భరించుకుంటూ ఇన్ని సంవత్సరాలు మనం ఉపాధి ఇచ్చే విధంగా జరిగింది. ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ సమస్య మీద గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా పిలిపించి మా మీద తోటి చర్చ చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా కోరుకుంటున్నాం. అలాగే నేతన్నలు కూడా మీరు అధైర్యపడకుండా, ఎందుకొరకంటే నష్టం వచ్చినా కష్టం వచ్చినా మనిషికి తలో పెంచుకొని మనందరం కలిసి ధైర్యంగా ఉందాం. అలాగే మీకు మేమందరం ఉన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇలా భరోసాగా ఉంటాం. ఆత్మహత్యలు చేసుకోవద్దు. సిరిసిల్లలో కూడా ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్న పరిశ్రమను మనం కాపాడుకుందాం. అలాగే మీ అందరికీ ఈ జేఎస్ తరఫున కూడా ఒక భరోసా ఇస్తున్నాం, పని కల్పిస్తాం. అలాగే మనం అందరం కలిసి బతుకుదాం, అంతే తప్ప ఆత్మహత్యలు చేసుకోకుండా మీరందరూ సమన్వయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఉత్పత్తులు నడిచేటువంటి మార్కెట్ అంతా కూడా ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వము బతుకమ్మ చీర ఆర్డర్ ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తూ ఇతరత్ర ఆర్డర్లు ఇస్తేనే మనకు మనుగడ జరుగుతుంది అని చెప్పనేసి మనం ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. కూడా అధైర్యపడద్దు ఎవరు కూడా అని చెప్పనేసి నేను తెలియజేసుకున్నాను, మనవి చేస్తా ఉన్నాను. నమస్కారాలు.